అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒకసారి మోసం చేయొచ్చు కానీ ప్రతిసారి అందరినీ మోసం చేయలేం. ఒక్కొక్కళ్ళని మోసం చేయగలం, ఒక్కొక్కసారి చేయగలం. అందరినీ అన్నిసార్లు ఎవరు మోసం చేయలేరు. నేను నాకున్న అనుభవాన్ని బట్టి గుంటూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలు అత్యంత తెలివైన వాళ్ళు. సో ఎవరికి నిజంగా ఈ ప్రాంతం పట్ల చేయాలనుందో ఇవన్నీ తెలుసుకోలేనటువంటి వాళ్ళు కాదు, వాళ్ళే నిర్ణయిస్తారు. సార్, దీనికి సంబంధించిన 2,50,00,000కి సంబంధించిన నిధులు అన్నారు కదా, చెక్కు రూపంలో ఏమైనా కళాశాల వాళ్ళకి ఇస్తారా లేకపోతే ఎలా? లేదు, ఇది ఏదైనా సరే కోల్ ఇండియా డైరెక్ట్గా కలెక్టర్ గారికి వస్తుంది. కలెక్టర్ గారి ద్వారా ఇవన్నీ సిఎస్ఆర్ వర్క్ చేస్తాం. దీంతో ఏంటంటే ట్రాన్స్పరెన్సీ ఇంపార్టెంట్ వీటన్నిటిలో. సో ప్రాపర్గా టెండరింగ్ చేసి సిస్టమేటిక్గా వెళ్తాం. వొకేషనల్ కాలేజ్ ఉంది, ఇది పక్కనే వొకేషనల్ కాలేజ్ కూడా ఉంది. అంటే అవి అంటే వాళ్ళు డిసైడ్ చేస్తారమ్మా. ఆ క్లాస్ రూముల్లో ఏం పెట్టాలి ఏంటనేది అది కరెంట్ సబ్జెక్ట్ కాదు. కానీ ముందు ఇన్ఫ్రాస్ట్రక్చరు కొద్దిగా కూర్చోడానికి టాయిలెట్స్ ఇవన్నీ లేడీస్కి నీట్గా ఉంటే చదువు మీద ఇంట్రెస్ట్ వస్తుంది. వాళ్ళకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏదో అవసరం అప్డేట్ అవుతుంది. ప్రభుత్వ మహిళా కళాశాల ఎవ్రీ ఇయర్ గోయింగ్ ఆన్ ఎక్స్పాండింగ్. మాట్లాడతాను ఒకసారి. అయితే ఒకటే సింపుల్గా మీకు ఒకటి చెప్పాలనుకున్నా. ఎయిమ్స్ని అత్యంత సుందరంగా అద్భుతంగా ఇక్కడ తీసుకొస్తే రోజు సెంట్రల్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తే దానికి కనీసం నీళ్లు కరెంట్ ఇవ్వలేనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నీళ్లు ఇవ్వలేదు. గవర్నమెంట్ మారిన మొదటి 3 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ గారి మీటింగ్ పెట్టి అర్జెంటుగా పైప్ లైన్ వేసి వాటర్ తీసుకొచ్చారు. ట్రాన్స్ఫార్మర్లన్నీ కొత్తగా పెట్టి ఎలక్ట్రిసిటీ తీసుకొచ్చాం. రోడ్డు యాక్సెస్ ర్యాంపు 500 పోస్టులు నేను లోకేష్ గారు రివ్యూ చేసి అడిషనల్ పోస్టులు తీసుకొచ్చి ఎయిమ్స్ అంతా ఫుల్ కెపాసిటీ ఉండే విధంగా చేశాం. చిత్తశుద్ధి. నేను ఇక్కడికి వచ్చినప్పుడు గుంటూరులో 8 లిఫ్ట్లు ఉంటే 5 లిఫ్ట్లు పనిచేసాయి కాదు. గుంటూరు జనరల్ హాస్పిటల్లో మొదట్లో సిటీ స్కాన్లు పనిచేయలేదు. టెస్టులు బయట రాసేవాళ్ళు. వార్డుల్లోకి పోతే దుర్గంధం వాసన. అలాంటి పరిస్థితులు 5 ఏళ్ళు మీరే ఉన్నారుగా. సరే, నువ్వు 17 కాలేజీలు కట్టావు, తర్వాత దాని గురించి నేను విడిగా మాట్లాడతాను. ఉన్న కాలేజీలని నువ్వు చేయలేనప్పుడు కొత్త కాలేజీలు సృష్టిస్తారంటే ఎలా నమ్ముతారు ప్రజలు? ఇదే అడుగుతున్నా. ఆ మాటలు వినే వాళ్ళు ఎవరికైనా. అంటే ఎయిమ్స్లో ఏంటి, వాటర్ ఇస్తే ఏంటి ప్రాబ్లం? వాటర్ కూడా ఇవ్వలేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి ఏదేదో కట్టేస్తారంటే అవన్నీ మీరు నమ్మితే మనం చేయగలిగేది ఏమి లేదు. ఎలక్షన్ ముందు శంకుస్థాపనలు చేసేయటం, ప్రజలను మభ్యపెట్టడం ఇవన్నీ ఉంటాయి. కాకపోతే 17 మెడికల్ కాలేజీలు ఎవరు తీసుకొచ్చారు, సెంట్రల్ గవర్నమెంట్ ఏమిచ్చింది, వీళ్ళు ఏమిచ్చారు, దానికి కాస్ట్ ఎంత, కాలేజీ రన్ చేయాలంటే ఫ్యాకల్టీ ఎంత ఉండాలి, కాలేజ్ అంటే 4 గోడలు కట్టడం కాదు, లోపల ఎంఆర్ఐ మిషన్లు, సిటీ స్కాన్లు, బెడ్స్, వెంటిలేటర్స్ ఇవన్నీ ఉండాలి. వాటికి ఖర్చు ఎంత అవుతుంది, వాటిని మెయింటైన్ చేయాలంటే శాలరీలు ఎంత ఇవ్వాలి, దీనికి బడ్జెట్లో మీరు ఎక్కడ ప్రొవిజన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? ఈ ప్రొవిజన్లు అన్నీ పెట్టి నిజంగా మీరు చేయాలనుకుంటే ఒక మెడికల్ కాలేజీ కట్టాలంటే నా ఉద్దేశం ప్రకారం ఈ రోజున 500 కోట్ల రూపాయలు అవుతుంది కనీసం. ఏంటి, ఒక 1000 బెడ్ల హాస్పిటల్ తీసుకొని కనీసం 50 లక్షలు బెడ్కి వేసుకుంటే జనరల్గా 70-80 లక్షలు అవుతుంది. పోనీ మామూలుగా చేయాలన్నా కూడా 50 లక్షలు ఒక బెడ్కి అవుతుంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేయాలంటే 500 కోట్లు. ఇది మెయింటెనెన్స్ ఎంత ఖర్చు అవుతుంది, మీకు బడ్జెట్ ఎక్కడ ఉంది దీనికి? ఇవన్నీ మీరు చెప్పాలి కదా. చెప్పకుండా ఏదో కాలేజీలు 4 గోడలు కట్టేసి ఇవి చేస్తే కుదరదు. బట్ అవన్నీ కూడా నేను మాట్లాడతా. ఇవాళ రేపు ఒక రోజు మొత్తం డేటా తీసుకొని ప్రజలకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇందులో ఏమీ దాపరికం లేదు. చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకోళ్ళు కానీ కూటమి ప్రభుత్వం ఆలోచన ఏంటంటే సస్టైనబుల్గా ఉండాలి. ఏది చేసినా కూడా ఒక కాలేజీ కట్టామంటే ఏదో కాలేజీ కట్టాం కాదు. అందులో నిజంగా పేద ప్రజలకు కొంతమంది చదువుకోగలగాలి, కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు కొంత సీట్లు పే చేస్తారు, ఆ డబ్బులతోటి కాలేజీ మెయింటైన్ అవుతుంది. ఇట్లా లాంగ్ టర్మ్గా మెయింటైన్ అయ్యే విధంగా చేయాలనేది ఉద్దేశం. ఇది పీపీపీ కానీ ఇంకోటి కానీ జగన్మోహన్ రెడ్డి గారినే పాడుకోమనండి, ఆయనే మెయింటైన్ చేయమనండి, ఎవరు కాదన్నారు ఈ రోజున. కాబట్టి దాని గురించి అంతా నేను విడిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో చాలా రోజులుగా ఇబ్బందులు ఉన్నటువంటి సమస్యలన్నీ 1 by 1 తీసుకుంటా కొన్ని కేంద్ర ప్రభుత్వ నిధులు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వ నిధులు, కొన్ని సిఎస్ఆర్
ఇట్లా ఎక్కడ వీలైతే అక్కడ తీసుకొని వచ్చి అన్నీ చేయాలనేది మా ఉద్దేశం. ఇందులో భాగంగా ఇప్పుడు ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ కాలేజ్ తీసుకుంటే పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి పిల్లలు, ఎందుకంటే కార్పొరేట్ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ బాగా ఫీజులు ఎక్కువైపోయినాయి, అందరూ ఎఫర్ట్ చేసుకోలేరు. అదేవిధంగా ఇలాంటి కాలేజీల్లో బాగా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. ఇలాంటి కాలేజీల్లో మంచి సౌకర్యాలు చేయాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం. అందులో భాగంగా ఈ కాలేజీలో 2500 మంది చదువుతూ ఉన్నారు. 26 కోర్సులు ఉన్నాయి. మొత్తం 26 కోర్సులకు గాను దాదాపు 45 క్లాస్ రూమ్లు అవసరం. అయితే ఇక్కడ 30 క్లాస్ రూమ్లే ఉన్నాయి ఈ రోజున. ఇంకొక 12 నుంచి 15 క్లాస్ రూములు అడిషనల్గా కావాలి అని చెప్పి ఎమ్మెల్యే గారు, నజీర్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్, అడ్మినిస్ట్రేటర్స్ అందరూ, జ్యోత్స్న కుమార్ గారు, వీళ్ళందరూ కూడా మా ఆఫీస్కి వచ్చి ఒకసారి రిప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో భాగంగా కోల్ ఇండియా వాళ్ళతోటి మాట్లాడి సిఎస్ఆర్కి దీనికి ఒక 12 క్లాస్ రూమ్లు G+2 బిల్డింగ్, ఒక్కొక్క ఫ్లోర్ 3200 స్క్వేర్ ఫీట్, అంటే 12,000 స్క్వేర్ ఫీటు, ఒక 10 నుంచి 10,000 స్క్వేర్ ఫీట్ వచ్చే విధంగా ఒక 2.5 కోట్లతోటి బిల్డింగ్ ఎస్టిమేట్ చేసి కోల్ ఇండియా వారితో మాట్లాడాం. వాళ్ళు కూడా ఇస్తానని చెప్పారు నాకు. వారు నాకు కొంచెం పర్సనల్గా పరిచయం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాం. సో ఆ డబ్బులు రాగానే దీన్ని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తాం. అందుకనే ఈరోజు వచ్చి ఒకసారి నేను కూడా చూడలేదు, దీన్ని చూసి ఎక్కడ ఇవన్నీ అని చెప్పి ఈరోజు అందులో భాగంగా వచ్చాం. ఆ విధంగా వీళ్ళందరికీ డెఫినెట్గా అప్రూవ్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యానికి, పిల్లలకి అందరికీ కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.